ఫలితాలు వస్తాయని సీఎం అతీష ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 42, ఆప్ 28 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నాయి. మరి ఈ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఎవరు విజయం సాధించి అధికారం చేపడతారో తెలియాలంటే మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిందే. మారుతున్న ఆధిక్యాలతో ఉత్కంఠ. 5 రౌండ్ల తర్వాత కేజ్రీవాల్ లీడ్ 386 ఓట్ల, జంగ్పురాలో సిసోడియాకు 2345 ఓట్ల ఆధిక్యం. కల్గాజీ అసెంబ్లీ నియోజకవర్గంలో 4వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి 1635 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతీష ప్రస్తుతం వెనుకబడి ఉన్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గ గుణాంకాల ప్రతిక్షణం మారుతున్నాయి. ఇక్కడ 6 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. మాజీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 225 ఓట్ల వెనుకబడి ఉండగా బీజేపీకి చెందిన పర్వేష్ వర్మ ఆధిక్యంలో ఉన్నారు. 10 సీట్లలో 2 పార్టీల మధ్య 1000 ఓట్ల తేడా, కేవలం 100 ఓట్ల తేడాతోనే అభ్యర్థుల ముందంజ. 14 స్థానాల్లో 2 పార్టీల మధ్య 3000 ఓట్ల తేడా, రౌండుకు మారుతున్న ఆధిక్యాలతో ఉత్కంఠ. 5 రౌండ్ల తర్వాత కేజ్రీవాల్ లీడ్ 386 ఓట్ల, జంగ్పురాలో సిసోడియాకు 2345 ఓట్ల ఆధిక్యం. జనక్పురి అసెంబ్లీ స్థానంలో 2వ రౌండ్ ముగిసే సమయానికి ఆశీష్ సూద్ దాదాపు 10,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తిలక్ నగర్ నుంచి ఆప్ అభ్యర్థి జర్నైల్ సింగ్ 3 రౌండ్ల తర్వాత 11,000 ఆధిక్యంలో ఉన్నారు. మదీపూర్ నుంచి రాకీ బిర్లా 42 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మోతీనగర్ నుంచి బీజేపీకి చెందిన హరీష్ ఖురానా 2000 ఓట్ల ఆధిక్యంలో ఉన్న హరినగర్లో బీజేపీకి చెందిన శ్యామ్ శర్మ 5,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 3వ రౌండ్ తర్వాత నంగ్లే నుండి బీజేపీ అభ్యర్థి 3,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వోకా అసెంబ్లీ స్థానంలో ఏఐఎంఎం నుండి సీఫా ఉర్ రెహమాన్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అమానదుల్లా ఖాన్, కాంగ్రెస్ నుంచి ప్రజలకు నమ్మకం ఉందన్నారు. సిలాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి అబ్దుల్ రెహమాన్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి జుబైర్ అహ్మద్ పోటీ చేస్తుండగా బీజేపీ నుండి కౌన్సిల్ అనిల్ గౌర్ పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి అనిల్ శర్మ దాదాపు 1325 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం బీజేపీ అధికార దిశగా దూసుకుపోతా ఉంది. అధికారం ఆప్ పార్టీ 28 స్థానాల్లో ముందంజగా కనిపిస్తుంది. ఆప్ సీఎం అతీష తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో వెనుకంజలో కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎన్నికల తాజా ఫలితాలపై ఆమె స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా ట్రెండ్స్ ఎలా ఉన్నా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుంది అని ఢిల్లీ సీఎం అతీష ధీమా వ్యక్తం చేశారు. అప్పుడే తొందరపడద్దని, ఫలితాలపై చివరి వరకు వేచి చూడాలని అన్నారు. కేజ్రీవాల్ 4వసారి సీఎం కావడం ఖాయమని, ఆప్కి నుంచి ఫలితాలు వస్తాయని సీఎం అతీష ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు